శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. భీష్ముడు ధృతరాష్ట్రులు వారి మధ్య జరిగిన సంభాషణ గత వారము చూసాము. అది ఇప్పుడు కూడా కొనసాగుతోంది. భీష్ముడు: నీది బహుముఖ ప్రజ్ఞ, దీనితో గ్రామాధికారులకును గ్రామ ప్రజలకును భేదము పుట్టును, అభియోగములు ఎక్కువగును. దాని కొరకై నీవు న్యాయస్థానముల సంఖ్యను పెంచగలవు. ప్రజలు నీచే కుటిల తంత్రమున సుశిక్షితులు కాగలరు. ధృతరాష్ట్రుడు: మీరు నన్ను అపార్థము చేసుకొనుచున్నారు. ప్రజలకు సౌకర్యములను పెంచుటకే కదా ఇన్ని ప్రణాళికలు. గ్రామములయందు నగరములయందు బాటలు, చెరువులు, తోటలు, విద్యాలయ భవనములు, సమావేశ భవనములు నిర్మాణము చేయబడును. భీష్ముడు: దాని కొరకు నిర్మాణ శాఖ ఒకటి స్థాపింపబడును. అందలి అధికారులు ప్రజలను దోచుకొని తిందురు. సజీవులైన ప్రజలను దోచి నిర్జీవములైన మహాభవనముల నిర్మాణము చేయుట ప్రజలకు క్షామకరమే గాని క్షేమకరము కాదు. ఆశ్రమ జీవితమున గ్రామ జీవితమున ప్రజలు విద్యా సంపన్నులై పాడి పంటలను సేవించినచో ద్రవ్యమునకు తక్కువ వినియోగము, సంపదకెక్కువ వినియోగము కలుగుతుంది. నిర్మాణ శాఖ ప్రబలుట వలన ద్రవ్యమునకెక్కువ వినియోగము, సంపదకు తక్కువ వినియోగము కలుగుతుంది. సంపదపై ఆదరము తగ్గుతుంది, ద్రవ్యముపై ఆశ పెరుగుతుంది. దానితో నరశక్తి కన్నా ద్రవ్యశక్తి ఎక్కువ అవుతుంది. ప్రజలు అమ్ముడు పోవుట నేర్చుకుంటారు. ఇంకను కాలచక్రము నీ రూపమున దొరలి వస్తోంది. కానిమ్ము, కాలచక్ర భ్రమణము చక్కదిద్దు. భగవంతుడెవడైనా దిగిరావలసిన కాలము ఆసన్నమైనదేమో. కనుకనే కాబోలు మధురాపురాధీశ్వర కుమారుడగు కంసునకు ఆకాశవాణి వినిపించింది. అతని సోదరుని పుత్రిక దేవకి అష్టమ గర్భమున జన్మించువాడు అతనిని సంహరించునట. అష్టమ గర్భ సంభూతుడుగా అంతర్యామి అయిన పురాణ పురుషుడు దిగివచ్చునని మీ తాత పరాశరులు ఒక పొడుపు కథ చెప్పినట్లు జ్ఞాపకం. ధృతరాష్ట్రుడు: పెద్దల మాటపై మాకును గౌరవముంది, కానీ నా సందేహము తీర్పని వాక్కులను నేను గౌరవింపజాలను. అంతర్యామి పురుషుడని ఒకడుండుట సత్యమైనచో అతడు సకల సృష్టి స్వరూపుడని వేదములు ఘోషించుచున్నవి. వేదములను ప్రమాణములుగా నమ్మినను అతడుగా గర్భమున దేహముతో జన్మించినను మాటకు ప్రమాణము లేదు. భీష్ముడు: అయినచో ఈ జీవులందరూ ఎచ్చటి నుండి పుట్టుచున్నారు? ధృతరాష్ట్రుడు: వారి తల్లిదండ్రుల నుండి. భీష్ముడు: వారెచ్చట నుండి పుట్టుచున్నారు? ధృతరాష్ట్రుడు: వారి తల్లిదండ్రుల నుండి. కామము హేతువుగా తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుచున్నారు. ఇట్లు హేతువు కనిపించుచుండగా హేతువు లేని వాదము అంగీకరించుటకు నా మనస్సొప్పదు. భీష్ముడు: పోని నీవు చెప్పినదే సత్యము అనుకొనుము. అయినను ఎవరి దారాపుత్రులపై వారికి మమకారములుండును కదా. వారిని పరిపాలించు అధికారము నీకెవరిచ్చారు? ధృతరాష్ట్రుడు: ఎవరి మమకారమే వారికి అధికారమిస్తుంది.
భీష్ముడు: నీ దారాపుత్రులపై మమకారము నీకధికారము ఇచ్చినదందువా? నీకధికారం ఇచ్చినది నా రాజ్య పరిత్యాగము, నాకట్టి మమకారము లేదు కనుక నీవిట్లు పొరబడుట సాధ్యమైనది. నా రాజ్యమును నేను మరల స్వీకరించి పరిపాలించినచో నీవేమి చేయగలవు? తల్లి సత్యవతి ఇంకను జీవించియే ఉన్నది. ఆమె మాటలను పెడచెవిని పెట్టి తినే కాని రాజధర్మమైన ప్రజాక్షేమమును నాడు గ్రహింపలేక పోయి తిని. అప్పటి నా కుర్రబుద్ధికి తల్లిగారి ధర్మదర్శనము అంతుపట్టలేదు. ధృతరాష్ట్రుడు: ఇప్పుడు చెయ్యి దాటిపోయినది తండ్రి. నేనెరిగిన ఒక సత్యమును వివరించెదను వినుడు. అధికారము ఒక్కమారే నరుని వరించుటకు వచ్చును. చేయి జారిన వానికి ఇక అందదు. భీష్ముడు: అధికారముక పాత్రతగా బాధ్యతగా గమనింపక చేజిక్కిన అవకాశముగా ఆశపడు నీ భవితవ్యము ఎట్లుండునో ఊహింపలేకున్నాను. నీ భవిష్యత్తుపై నాకు మమకారము లేదు, కానీ నేడు దేశ భవిష్యత్తు నీ భవిష్యత్తుతో పీఠముడిపడినది. దానిని త్రెంపుటకు పురాణ పురుషుడే దిగిరావలెను. నాయనా అంబికేయ, జీవులలో అంతర్యామి అయిన పురుషునకును కనులను చెవులను లేవని భ్రమపడుచున్నావు. వానికి లేని మనస్సు ఇంద్రియములు నీకెట్లు సంక్రమించినవి? వానిది కాకుండా రాజ్యము నీదిగా ఎట్లయినది? అందరిలో అన్నిటిలో ఉండి చూచుచున్నవాడు ఆవశ్యకములైన దేహములతో సమయము వచ్చినప్పుడు దిగివచ్చి ధర్మరక్షణము చేయునని మరువకుము. వైశాఖ బహుళ పాడ్యమి నాటి రాత్రి మొదటి జాము వెన్నెలలు యమునా నీటిపై ప్రతిబింబించి కొన్ని కోట్ల వెండి నాణములు నీలమణులతో కలబోయుచున్నట్లు ఉన్నాయి. గ్రీష్మాతపముల వలన వడదెబ్బ సోకి జ్వరతీవ్రత చెందిన మందవాయువులు యమునా తీరమున జలములను కదలించి తమ దేహములపై చల్లుకొనుచుండగా వెన్నెలలు చల్లని ఉపచారములు చేయుచు వాయువులను యమునా తీరముల నుండి మెల్లగా లేవదీసి ఆ పశ్చిమ కూలముననున్న మధురానగరము రాచబాటలలోనికి నడిపించి రాజభవనముల ద్వారముల నుండి గవాక్ష జాలకముల నుండి కంసుని రాజప్రాసాదము లోపల విశాల చంద్రశాల అందున్న పర్యంకములను చేరుతున్నాయి. అందొక పర్యంకముపై కైలాస శిఖరము వలె నిశ్చలమై ఉన్న ఒక జటాజూటమును సృశించుచున్నవి. గవాక్షము నుండి పిల్లవాయువులతో వెంటవచ్చిన వెన్నెలలు అతని ఉన్నత జటాజూటమునందలి తెల్లని కేశములపై పడి మెరుపు తీగలను పుట్టిస్తున్నాయి. ఆసీనుడై ఉన్న ప్రాంసు విగ్రహము గల ఆ వ్యక్తి చుట్టూను ఆవరించి ఉన్న ఆకాశమునందు మంద్రమంద్రముగా వీణమేటుల శబ్దములు వినిపిస్తున్నాయి. మందస్మితమున అర్ధనిమీళితములైన ఆ మహానుభావుని నేత్రములు సగము విచ్చుకొనిన తెల్ల కలువ మొగ్గల వలె ఉన్నాయి. ప్రక్కన నల్లని దారుపీఠముపై వీణయు కమండలము భద్రము చేయబడి ఉన్నవి. అతని పాదపీఠమునకు సమీపమున రత్న కంబళముపై ఆసీనుడై ఉన్న కుండల కిరీట కంకణధారి పెద్ద కన్నులవాడు కోరమీసములవాడు నమస్కరించి ఇలా
అన్నారు. తాము సర్వజ్ఞులు, అతీత ప్రజ్ఞ కలవారు, యుగ పరివర్తనము అనుకూలముగా పరాశర మునీంద్రులకు బాల్యముననే తాము విష్ణు మంత్రము ఉపదేశించిరని పెద్దలు చెప్పుదురు. తాము నిరంతర నారాయణ మంత్రోచ్చారణము శ్వాసగా జపింతురని మా తండ్రి ఉగ్రసేనుడు తెలిపి ఉన్నారు. నాకును విష్ణు మంత్రము ఉపదేశింపుడని తమ్ము వేడుకొంటిని. తాము వాసుదేవ మంత్రము ఉపదేశింతుమనియు సమయమునకై వేచియుండుమనియు సెలవిచ్చి ఉన్నారు. తలవని తలపుగా నేడు తమరు మా ఇంట పాదము పెట్టుట మాకు ఆశ్చర్యము కలిగించినది. నాకా సమయము సమీపించినేమో అని అనుకొనుచున్నాను. సెలవెండు. నారదుడు: కంస, నీవు నిరంతర మద్యపాన నిష్ఠాగరిష్ఠుడవు. దానికన్నా వాసుదేవ మంత్రము రుచిగా ఉండునని నమ్ముచున్నావా? కంసుడు: ఆత్మసాధనకు దేహముతో సంబంధమేమి? నారదుడు: ఆత్మనాశ్రయించుకొని శిష్యుని వలె చరించునదే కదా దేహము. నిరంతరము రాజకీయపు కుట్రలలో మునిగి హత్యలు చేయుచున్న నీ మనసునకు మంత్రోపాసనము ఎట్లు సాధ్యము? కంసుడు: రాజకీయములు రాజునైన నాకు తప్పవు. అవి నా మనస్సును అంటవు. హత్యలు చేయునది నా శరీరం, నేను కాదు. అయినను హత్య అనునది చేయబడువా అని పూర్వకర్మము అనుసరించి ఉండునే గాని చేయువానికి కర్తృత్వం ఎక్కడిది? నేను ప్రభువగుట ఇష్టము లేని వారు ప్రజలను నా పైకి తిరుగుబాటు చేయించి తమ దుష్కర్మలకు లోనై తామే చనిపోయారు. నేను దయ ఎరుగని వాడనుగాను. నన్ను దుష్టునిగా నిర్ణయించి నేను రాజగుట ఇష్టపడని మా తండ్రి ఉగ్రసేనుని చంపక కారాబద్ధుని చేసి తిని, ఇక దేవకుని పుత్రియగు దేవకి శిశువులను హత్య చేసి తినని ప్రజలు నినాదములు రేపుచున్నారు. సత్యము తమబోటి పెద్దలకు గోచరించునే గాని పామరులకు ఎట్లు తెలియను? తమకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము అని మీరు ఎరుగరా? దేవకి గర్భమున పుట్టిన శిశువు నన్ను చంపునని అశరీరవాణి స్పష్టముగా వినిపించినది కదా. నన్ను నేను రక్షించుకొనుట తప్పగునా? నారదుడు: వాసుదేవ మంత్రము ఉపదేశింపమంటివి కదా. ఆ వాసుదేవుడు నిన్ను రక్షించినను నమ్మకము లేదా? కంసుడు: ఇంతవరకు నేనెరుగని దేవుడు నన్ను రక్షించునని ఎట్లు నమ్మగలను? నారదుడు: నిన్ను చంపునది అష్టమ గర్భమున పుట్టిన వాడని కదా. మరి మిగిలిన వారిని ఎందులకు చంపితివి? కంసుడు: ఏమో, ఎవరు చెప్పగలరు? వ్రణశేషము శత్రుశేషము ఉంచరాదని మీ బోటి పెద్దలు చెప్పుదురు. వసుదేవుడు నాకు గర్భశత్రువు. అతనికి దేవకనిచ్చి నా తండ్రి నన్ను అవమానించారు. అయినను సహించి వధూవరులను సంతోషముతో రథమున సాగనంపుటకు సిద్ధపడ్డాను. ఇంతలో అశరీరవాణి వినిపించింది. నారదుడు: వసుదేవుడు నీకు గర్భశత్రువు ఎట్లయ్యాడు? సూరసేనుని వంశము వాడగు వసుదేవుడు ఈ మధురా రాజ్యమునకు వారసుడు. అతడు రాజ్య పరిత్యాగము చేసి గోగణములను సేవించుచు
గ్రామ ప్రజలను ధరించుటకు దీక్ష వహించాడు. కనుక నీ తండ్రి ఈ రాజ్యమునకు రాజయ్యాడు. నీవు తండ్రిని చెరపట్టి ప్రభువుగా మెలుగుచున్నావు. మరి శత్రుత్వము వసుదేవుని అందున్నదని అనుట ఎట్లు? స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే